నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ ప్రియాంకర. జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వెళ్లే విషయంలో ఒక మాట అన్నారు. అంటే వాళ్ళ ఎమ్మెల్యేలతో కలిపి ఏదైతే సమావేశం నిర్వహించుకున్నారో ఆ సమావేశంలో ఒక ఎమ్మెల్యే అడిగిన ప్రశ్నకు ఈయన సమాధానం ఇచ్చారు. ఎమ్మెల్యే అంటున్నారు, మీరు వస్తే మీకు సమయం ఇస్తామని అంటున్నారు కదా, ఎందుకు అసెంబ్లీకి వెళ్ళట్లేదు అని క్వశ్చన్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు, మీతో పాటు ఇంకెవరైనా వస్తే వాళ్ళని తీసుకుని వెళ్ళి అడగండి స్పీకర్ని. సాధారణ ఎమ్మెల్యేలకు ఇచ్చే సమయం కాకుండా ఎక్కువ సమయం ఇస్తే గనక నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను, అందుకు వాళ్ళు ఒప్పుకుంటారా అని చెప్పేసి అన్నారు. అంటే అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్లే ఉద్దేశం ఉందా లేదా కాసేపు ప్రతిపక్ష హోదా కావాలంటారు, ఇంకాసేపు గంటల తరబడి సమయం కావాలి గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయడానికి అని చెప్పేసి ఆయన అంటున్నారు. అసలు ఆయన ఉద్దేశం ఏంటి, ఏం చెప్పాలనుకుంటున్నారు? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం. నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు, నేను ఒక ప్రెస్ మీట్ లో ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటప్పుడే గంటల సమయం పడుతుంది కాబట్టి అదే సమయం నాకు అసెంబ్లీలో కూడా ఇస్తే నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి అంటున్నారు. ఈ మాటల్ని మనం ఎలా చూడాలి? జగన్మోహన్ రెడ్డి ఆయన చూస్తే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళి అగ్గుపెట్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళగా అనిపిస్తుంది. మొదటి కడుపు నొప్పి వచ్చేస్తుంది, నేను వెళ్ళను స్కూల్కి అంటాడు. తర్వాత నాకు ఏదైనా కొని పెడితే వెళ్తాను అంటాడు. ఈ టైప్లో ఉంది అతనిది. మరి అంటే రాజకీయాల్లో ఉండి అంతకుముందు 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా ఉండి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న అతనికి ప్రజల పట్ల ఏమాత్రం బాధ్యత ఉన్నట్టు కనిపించట్లే. అసలు ఆ బాధ్యత ఉన్నవాడైతే ఆ దరిద్రమైన పరిపాలన ఎందుకు చేస్తాడు? కానీ ఇప్పుడు పాలసీ అనుకుని వెళ్తావు, అది ఫెయిల్ అయిపోయిన తర్వాత నువ్వు మార్చుకోవాలి, నీ దారి మార్చుకుని మనం తప్పు చేసాం, ఈ దారిలో వెళ్తే దెబ్బ అయిపోయాం కాబట్టి ఈ దారిలో వెళ్ళి ప్రజల కోణంలో ఆలోచిద్దాం అనుకోవాలి. ఇప్పుడు నిజంగా ప్రజల సమస్యను ప్రజల గొంతు వినరా మీరు అని చెప్పి ప్రశ్న వేస్తున్నాడు అతను అమాయకంగా. నీ ప్రజల గొంతు అనుకుంటే వింటారు, నీ ప్రజల గొంతు అనుకుంటలేదు కదా. ఫస్ట్ పాయింట్, నీ గొంతు అది, నీ కోసం మాట్లాడతావు. నువ్వు ఏం చేసినా ఏదో సిబిఐ సిట్టు దర్యాప్తులు ఎవరైనా అరెస్ట్ ఉందనుకోండి, ఏదన్నా ఒక పథకం ఇస్తున్నారనుకోండి, ఆ వాడు పెంట ఎడతాడు వచ్చి. ఏంటండి ఇలాంటివన్నీ చేస్తా నీ పనికి మాలిన అవుట్డేటెడ్ డైవర్షన్ పాలిటిక్స్ అందరికీ తెలిసిపోయింది. ఈయన ఒక కామెడీ పీస్ కింద చూస్తున్నారు, అందరూ జోకులు వేసుకుంటున్నారు. ఒక రాజకీయ నాయకుడి మీద వ్యంగ్యంగా సెటైర్లు వేసుకుంటాం, వేళాకోళం చేయటం ఒక ఎత్తు, భయంకరమైన జోకులు వేసేసుకుని నువ్వు ఒక నీ నడవడిక నడత అంతా కూడా ఆశ్చర్యం అయిపోయింది, కామెడీ కింద మారిపోయిందంటే చాలా దురదృష్టం. రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా పోవటం చాలా దురదృష్టం అండి. ప్రజలు నిన్ను ప్రతిపక్ష నేతగా హోదా రాకుండా ఓడించినా నువ్వు ప్రతిపక్ష నేతగా వ్యవహరించే అవకాశం నీకుంది ప్రజాస్వామ్య దేశంలో. నువ్వు ఎమ్మెల్యేవి, నీ వెనకాల 10 మంది ఉన్నారు, వాళ్ళు ఎంతమంది అన్నా ఉన్నాయి, నీ వాదనలో బలం ఉండి వాదనాపటి ఉండి ఆ విషయం సబ్జెక్ట్ ఉండి నిజంగా ప్రజా సమస్య మీద మాట్లాడితే ప్రజలు నీకు మద్దతు ఇస్తారో, నీ పట్ల సానుకూలత వస్తుంది, సభలో కూడా నిన్ను ఒప్పుకుంటారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు కాదు వాళ్ళు చాలా పెద్దదైన వాళ్ళు, ఎక్కిరించరు, నిన్ను దూషించరు. అచ్చెన్నాయుడు గారిని చూసి నువ్వేం భయపడట్లేదు, ఆయన మనిషి అంత ఉంటాడు కానీ నిన్ను ఏమండవు. నేను ఇస్తున్నాను హామీ కావాలంటే ఏంటండి అన్నా కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సభానాయకుడు, ఆయన ఎవరిని మామూలుగానే మాట్లాడినెవరు. ఇప్పుడు ఈయన అవమానించితే ఊరుకుంటాడు, ఆయన ఎవరిని వద్దని చెప్తాడు. ఆయన పైగా వాళ్ళు ఏం చెప్పారు, మీకు మైక్ బాగానే ఇస్తాం, రావయ్యా బాబు మాట్లాడబోయా బాబు అని చెప్తున్నారు స్పీకర్లు కూడా. అయినా సరే నాకు ఎక్కువ టైం అంట, ఎంత టైం ఇవ్వాలి నీకు? సపోజ్ ఇస్తా ఉన్నారు అనుకో, నువ్వు వచ్చిన తర్వాత ఇవ్వలేదు అనుకో, నువ్వు ఎలాగంటావు ఇవ్వలేదని ఎలా అంటాడు తెలుసా? వాళ్ళు ఒక అరగంట టైం ఇచ్చారు, కుదర నాకు గంట ఇమ్మంటాడు, గంట ఇచ్చారు ఇంకో గంటన్నర ఇమ్మంటాడు. కుదురుతుంది అది? అంటే ఎలానో ఇవ్వరు కాబట్టి మాట చెప్పేస్తే సరిపోద్దనా? అదేనండి, ఇప్పుడు ఎలాగెవరని కాదు, మేము ఇస్తాం రావయ్యా అన్నారు అనుకో, మీరు ఇస్తున్నారు కదా అని వచ్చాను అంటాడు. సపోజ్ వాడు 40 మామూలుగా అతనికి 5 నిమిషాలు అనుకోండి, ఓ పావుగంట ఇచ్చారనుకో, ఎక్కువ సమయం ఇవ్వరు కదా, ఒక 5 నిమిషాలు ఇస్తారు టైం. వాళ్ళకి ఏదో టైం ఉంటుంది, 5ో 10ో ఎంత ఉంటుంది, అలాగా ఒక 10 నిమిషాలు టైం కేటాయించారు అనుకో, 10 నిమిషాలు ఇవ్వాల్సింది 20 నిమిషాలు ఇచ్చారనుకోండి, నాకు గంట కావాలంటాడు, గంట ఎత్తే 2 గంటలు కావాలంట. దానికి అంతు లేదు. నువ్వు వాదన, నువ్వు మాట్లాడేది అంత అసంబద్ధం, అసాధ్యం, అది అబ్సర్డ్ వర్డ్స్ అతను మాట్లాడేవన్నీ కూడా. కాబట్టి దీనికి అంతు లేదు. నువ్వు అసలు నీ సిగ్గుండాలా? నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా ప్రతిపక్ష హోదా ఏమని అడుక్కుంటున్నాడా బాబు? నిన్ను ఏదో చేసేస్తారో, మా గొంతు నొక్కుతారంటే వాళ్ళు ఎలా నొక్కుతారో చూడాలి కదా ప్రజలు. నువ్వు నొక్కించుకోవాలా వెళ్ళి, అయ్యో పాపం జగన్మోహన్ రెడ్డి గొంతు నొక్కేస్తారని అనుకోవాలి ప్రజలు. అలా అనుకోవాలంటే వెళ్ళాలి. నువ్వు కరెక్ట్గా మాట్లాడి ప్రజల సమస్యలు మాట్లాడేవనుకో, ఉల్లిపాయ ధరలు తగ్గిపోయి, లేకపోతే రైతులకి ఏదో జరిగింది, లేకపోతే యూరియా దొరకట్లేదు, ఇలా ఏదో ఒకటి ప్రజల సమస్య బోర్డని ఉంటాయి సమస్యలు. ఆ మాటలు వాళ్ళు చెప్తున్నారు కదా. ఆ ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు గారు ఒక సమస్య తీసుకొచ్చాడు, కాంట్రాక్టుల బిల్లుల విషయం. నేరుగా ఆర్థిక శాఖ మంత్రిని పాయింట్అవుట్ చేశాడు ఆయన. 2018లో చేసిన వర్క్ని బిల్లులు ఇవ్వలేదు. ఆ టిట్కో ఇళ్ళు కొంతమంది తీసుకున్నారు, వాళ్ళ పని బాగానే ఉంది, మా పని దెబ్బ అయిపోయాం కాంట్రాక్టర్లు అందరం. నేను కూడా కాంట్రాక్టర్నే,
మాకు 120 కోట్లు ఇవ్వాలి, చాలా పెద్ద మనిషి, బాగా పనిచేస్తున్నారు, ఆర్థిక మంత్రి 24 గంటలు పనిచేస్తారు, మాకు డబ్బులు ఇవ్వలేదు కానీ వైసీపీ రుషికొండ ప్యాలెస్ కట్టినోడికి 60 కోట్లు ఇచ్చాడని చెప్పాడు. అది ఎంత పెద్ద ఆరోపణ, పాయింట్ నిలబెట్టేశాడు. మరి అది ఏ ప్రతిపక్షం చేయమని వాళ్ళు అధికారంలో ఉన్న వాళ్ళే చేస్తారు, కూటమిలో ఉన్న వాళ్ళే. ఆ మాత్రం కూడా నువ్వు చేయకపోతే అసలు నువ్వు ఉంటే లేకపోతే అనుకోరు ప్రజలు. ఈయన దుల్పాళ్ళ నరేంద్ర గారు మాట్లాడారు, బొత్స చౌదరి గారు మాట్లాడారు, ఆఖరి స్పీకర్ గారు కూడా ఈ సమస్య మాకు ఉందన్నాడు. ఇంత ఇదిగా ప్రజాస్వామ్యంగా ఉంది అక్కడ. ఆ సభానాయకుడేమి మన ప్రభుత్వం మీరు అలా మాట్లాడతారని ఏమంటలేదు, స్వేచ్ఛగా ఫ్రీడమ్ హాయిగా వాళ్ళ సమస్యల గురించి మాట్లాడుతున్నారు. అంటే సార్ ఇక్కడ చిన్న ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక ఎమ్మెల్యే ఎందుకు వెళ్ళట్లేదు అసెంబ్లీకి, సమయం ఇస్తున్నారు కదా అని ప్రశ్నించారంటే తిరుగుబాటుదనం అలా లేదంటే పదవి పోతుందన్న భయం ఆ మిగతా 10 మంది ఎమ్మెల్యేల్లో ఉందా, అందుకనే జగన్మోహన్ రెడ్డి ఈ ప్రశ్న ఎదురైందంటారా? ఇప్పుడు వాళ్ళు బేసిక్గా అందులో కొత్త ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళాలి, అధ్యక్ష అనాలని ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ నియోజకవర్గ సమస్యలు ప్రస్తావించాలని ఉంటుంది. పోనీ అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నారు కాబట్టి అలాంటి లక్షణాలు ఏం లేకపోయినా ఎమ్మెల్యేకి వెళ్ళి రావాలి, ఆ హోదా అనుభవించాలని ఉంటుంది. ఆ వాటిలో ఉన్నారు కాబట్టి ప్రజాశ్రేయస్ లక్షణాలు ఉండకపోవచ్చు. ఇప్పుడు ఒక వైరస్ సోకినప్పుడు 4 సప్పగా ఉందండి తిండి సహించట్లేదు అంటారు కదా, అలాగే ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ప్రజలంటే ఇష్టం ఉండదు, లేకపోవచ్చు. అంటే లేకపోవచ్చు, అందరూ అలా ఉండకపోవచ్చు, లేకపోవచ్చు కూడా. ఏమైనా దాన్ని అధిగమించాళ్ళు బాధ ఉంది వాళ్ళకి. ఇది ఎట్రా బాబు వీడు వెళ్ళెత్తలేదు, అక్కడ తినట్లేదు, మనం తినట్లేదు అంటారు చూడండి, అలాగా అతను వెళ్తలేదు మనం వెళ్ళెత్తలేదు ఎట్రా బాబు అని బాధ ఉంటుంది వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి గారికి అవమానం జరిగిపోద్ది, ఎందుకు చేస్తారండి? నీకు భయం, నువ్వు చేసావు కాబట్టి. చంద్రబాబు నాయుడు గారిని, అచ్చెన్నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని వీళ్ళందరినీ విక్రించారు మీరు. కౌన్సిల్లో అయితే లోకేష్ గారి మీద దాడి చేశారు, చాలా దారుణంగా చేశారండి. అప్పుడు ఎగబడిపోరా, ఆ వెల్లంపల్లి శ్రీనివాస్ ఇవాళ అడ్రస్ లేడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. వాళ్ళందరూ కూడా రెచ్చిపోయారు. ఇవన్నీ చూస్తుంటే భయం వేద్ది వాళ్ళకి. వాళ్ళు రెచ్చిపోయి అని చెప్తారు వచ్చి, మేము బాగా కొట్టేది లొకేషన్ కొట్టేపోయామండి అని చెప్తారు వెళ్ళి. ఇది నిర్ణయం నవ్వుకుని వాళ్ళని అది ఎత్తుమే చేయాడుతుంటారు. అంటే భయాలు ఉంటాయి. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని చూస్తే భయం వేస్తుందండి అతనికి, అందరికంటే ఎక్కువ భయం ఆయన చూస్తేనే. అదేంటి మరి రఘురామ గారు అనేసి అంటున్నారు, అసలు ఇంకా ఎదురుగుండా కూర్చున్నాడు, ఇంకా అది భరించలేని విషయం అది. మీకు అక్కడ ఎవరితోటి ఆయన పడదండి, ఎవరిని చూసినా ఆయనకి గతం గుర్తుకొస్తుంది, ఇలా రీల్ కింద తిరిగి ఒకసారి ఫ్లాష్ బ్యాక్ గుర్తుకొస్తూ ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి సభలో వాళ్ళ ఆయన్ని చాలా దారుణంగా హ్యూమిలేట్ చేస్తుంటే ఇతను నిర్ణయంలో అవ్వకుండా కూర్చోడు. పవన్ కళ్యాణ్ సభలో లేకపోయినప్పుడు పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడానికి గుర్తుకొస్తాయి. ఈయన సభలో, ఈయన బయట బహిరంగ సభల్లో ఆయన అవమానించింది గుర్తుకొస్తుంది ఆయన చూస్తే. లోకేష్ గారిని, అయ్యన్ పాత్రుడు గారిని, రఘురామకృష్ణరాజు గారిని అయితే తీసుకెళ్ళి కుట్టించేయడు. తీసుకెళ్ళి కుట్టించినా నన్ను ఏమంటలేదు, ఎప్పుడు అంటాడో అన్నా, ఎప్పుడు అనేస్తాడో ఏమనేస్తాడో అన్న బెంగతోటి నలిగిపోతూ ఉంటాడు. ఇంకా అనేక మంది అచ్చెన్నాయుడు గారు అయితే ఇలా వచ్చి పీకట్టేసుకుంటాడే మనం మేము చెప్తా ఉంటుంది. అంటే టీడీపీలో అలా చేస్తారంటారా? చెయ్యరండి వాళ్ళు, ఇతని భయం, ఊహ. నేను అలా చేశాను కదా వీళ్ళు అలా చేస్తారేమో అని ఒక లోపల గుబులు, ఆ దిగులతోటి ఏం మాట్లాడుతుంటే ఆయన తెలియట్లా. నాకు మైక్ ఇస్తే వస్తాను అన్నాడు ముందు, నాకు టైం ఇస్తే వస్తాను అంటున్నాడు. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తా అన్నాడు ముందు, ఇప్పుడు మళ్ళీ ఇలా మార్చాడు. రేపొద్దున్న మూసుకుని రావచ్చు, మొత్తం అంతా రద్దు అయిపోద్ది సభ్యత్వం అంటే. లేదా ఒక అడుగు వచ్చి ఏదో గొడవ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు, అటెండెన్స్ ఏం చేసుకుని గొడవ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ప్రజలకే ఇప్పుడున్న స్పీకర్ గారు, గౌరవ స్పీకర్ అన్నీ చెప్పేశారు, వీళ్ళు డ్రామాలని అర్థమైపోతాయి. ఇప్పుడు నేను శపథం చేస్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారికి అవమానం జరిగింది కాబట్టి చాలా ప్రజలందరూ ఆయనకు అవమానం జరిగిందని ఫీల్ అయ్యారు. ఆయన శపథం చేసి బయటకు వస్తారని ప్రజలు స్వాగతించారు, వాళ్ళు స్వీకరించారు, ఆయనకు అండగా నిలబడ్డారు. నువ్వు ఎలాంటి పనికి మళ్ళీ శపథాలు చేసావు అనుకో, నీకెందుకు ఈ శపథాలు అని అడుగుతారు వాళ్ళు. అసలు నువ్వు వెళ్తాయి కదా, నువ్వు వెళ్ళి మాట్లాడితే కదా. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయినా కానీ మరుక్షణం నుంచి ప్రజాక్షేత్రంలో ఉన్నాడు, అసెంబ్లీకి వెళ్ళాడు, మాట్లాడాడు. యుద్ధం, పోరాటం అంటే అది. నువ్వు ఎలహంకలో కూర్చుని అప్పుడప్పుడు వచ్చి రప్పాలు మాట్లాడితే అది పోరాటం కాదు, అది గుర్తుపెట్టుకోవాలి చంద్ర. ఎందుకంటే ఆయనకి ఇవన్నీ మనం చెప్తాం, చెవిటోడు ముందు శంఖం వదినట్టే వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్ సార్.